సహోదరులారా, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకై మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో
మురికి పేలికలు గనక అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుడు తన అపరాధముల నుండి, తన దోషముల నుండి, తన పాపముల నుండి బయటపడుటకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో మురికి పేలికలు గనక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో ఆయన భూలోకానికి వచ్చాడు. పవిత్రంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన అందులకు చూపునిచ్చాడు, అంగహీనులను బాగు చేశాడు, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యం ఇచ్చాడు, తన మహత్తు గల మాట చేత మృతులను సజీవులుగా లేపాడు. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో ఎన్నిక లేవు గనక అయ్యో నేనెంత దౌర్భాగ్యులను, ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? మానవుల అపరాధముల నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విడిపించుటకు ఈ లోకానికి వచ్చారు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో మనుషులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. కారణం చనిపోయినాక తక్కిలో బిక్కిలో కాదు. దేహంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనములో మనలో ప్రతివాడును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించాలి. అందుకే యవనుడా తినుము, తాగుము, సుఖించుము, కానీ దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొని బైబిల్ సెలవిస్తా ఉంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను, ఆ తర్వాత తీర్పు జరుగునని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు దేవుని తీర్పు నుండి బయటపడుటకై అనేకమైన ప్రయత్నములు చేయుచున్నారు. రక్తము చిందింపకుండా పాపములకు క్షమాపణ లేదు గనక మానవుడు పాప నివారణ కొరకై జంతువులను పక్షులను బలిగా అర్పించుచున్నాడు. జంతువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కనుక లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన సర్వ ప్రజల పాప నివారణ కొరకై ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ఆయన తీర్పు యొద్దకు వెళ్ళినప్పుడు తీర్పరి భార్య నుండి ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు. తీర్పరి అన్నాడు, ఈ నీతిమంతుని విషయంలో నేను నిరపరాధిని. ఆయన ఇరుపక్కల 2 దొంగలకు సిలువ వేశారు. ఒక ఆయన అంటున్నాడు, ఇది నీకు నాకు న్యాయమే కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన మరణ వేదనను చూడలేక భూమి తల్లడిల్లి మహాభూకంపము కలిగింది. సూర్యుడు అదృశ్యుడయ్యాడు.
మరి కొండలు బద్దలయ్యాయి. సమాధి అధికారము గల బండ కూడా బద్దలైనప్పుడు అది చూసిన శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే. ప్రియులారా, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల నిమిత్తమై ఆయన సిలువలో బలియాగమయ్యాడు. రోమాపత్రిక 4వ అధ్యాయము 25వ వచనములో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనలను నీతిమంతులుగా చేయుటకై ఆయన లేపబడెను అనే మాట మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఆయన మరణము ద్వారా ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయము 24, 26 వచనాలలో కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా ఖచ్చితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన నామమందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహింపబడునని బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియుడా, ఈ రాత్రి ఈ చల్లని పూట దేవుని యొక్క వాక్యము నీ హృదయానికి, నీ చెవులకు తాకుతూ ఉన్నాయంటే నువ్వెంతో ధన్యునివి. ఎందుకంటే ఎవరు నశించిపోవుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు కనుకనే ఆయన తన కుమారుడి యొక్క సువార్తను వినిపిస్తున్నాడు. ఒక జైలర్ అధికారి అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఆయన రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుక ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయిస్తున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనములో, రండి మన వివాదములను తీర్చుకొందుము, మీ పాపములు ఎర్రవైనను అవి కెంపు వలె తెల్లబడును అనే మాట మనం చూస్తాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనములో ఆయన మరలా మన యందు జాలిపడి ఆయన మన పాపములను క్షమించి మరి ఎన్నడూ జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండా ఆయన సముద్రపు అగాధములో పడివేశాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం వలన పాపులు పరిశుద్ధులుగా మార్చబడుతున్నారు, అనీతిమంతులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు, దుర్మార్గులు సైతము సన్మార్గులుగా జీవిస్తున్నారు. కనుక బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో ఆయన నామ మూలముగా వానికి పాప క్షమాపణ అనుగ్రహించబడును. నేనే నా చిత్తానుసారంగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె విస్తార పాపములు క్షమించబడెను. కనుక ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని మీకు మనవి చేయుచున్నాం. మా యేసు ప్రభువా, మా గ్రామ ప్రజలకు మీ సువార్తను అందించుటకు సహాయం చేశారు. ప్రతి వారిని దీవించండి. నైనా వినుట వలన విశ్వాసము కలుగును, కాగా వినుట క్రీస్తు మాటను గురించే. మీ కృపను దయచేయండి. మరి సంఘాన్ని బలపరచమని, బాధ్యత కలిగి సేవ చేస్తున్న సహోదరుని కుటుంబాన్ని దీవించమని
యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మైక్ ఆన్లో ఉంది.